12వ శ్లోకము. సాతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభేతే చ తతః కామాన్మయైవా విహితాన్ హితాన్. సహ అతడు తయా అట్టి శ్రద్ధయా శ్రద్ధతో యుక్త కూడినవాడై తస్యా ఆ దేవత యొక్క ఆరాధన పూజను ఈహతే కోరుకొనును లభతే పొందును చ మరియు తతః దాని నుండి కామాన్ తన కోరికలను మయా నాచేతనే ఏవా నిశ్చయముగా విహితాన్ ఏర్పాటు చేయబడిన హి నిశ్చయముగా తాన్ వానిని. అట్టి శ్రద్ధతో కూడిన వాడై అతడు ఏదేని ఒక ప్రత్యేక దేవతారాధనను చేపట్టి తన కోరికలను తీర్చుకొనును. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే ప్రసాదించబడును. భాష్యము. దేవాదిదేవుని అనుమతి లేకుండా దేవతలు తమ భక్తులకు ఎట్టి వరములను ప్రసాదించలేరు. సర్వము భగవంతునికి చెందినదను విషయమును జీవులు మరచినను దేవతలు మాత్రము మరువరు. కనుకనే దేవతలను పూజించుట మరియు వారి ద్వారా వాంఛిత ఫలసిద్ధి అనేవి పూర్వ నిర్దేశానుసారము దేవాదిదేవుని చేతనే జరుగును, కానీ దేవతల చేత జరగదు. అల్పబుద్ధి జీవుడు ఈ విషయమును ఎరుగడు. కనుకనే మూర్ఖముగా అతడు ఏదో స్వల్ప లాభములను ఆశించి దేవతలను ఆశ్రయించును. కానీ శుద్ధ భక్తుడు మాత్రము ఏది అవసరమైనను దాని కొరకు ఆ దేవాదిదేవుని మాత్రమే ప్రార్థించును. ఏమైనను ఆ విధముగా భౌతిక లాభమును ఆర్జించుట శుద్ధ భక్తుని లక్షణము కాదు. సాధారణముగా జీవుడు తన వాంఛను నెరవేర్చుకోవాలనే అత్యాసక్తిని కలిగి ఉండుట చేత దేవతలను ఆశ్రయించును. జీవుడు తనకు తగని దేనినైనా వాంఛించినప్పుడే అట్లు జరుగుతుండును. దేవాదిదేవుడు స్వయముగా అటువంటి వాంఛలను నెరవేర్చడు. ఒకవైపు ఆదిదేవుని ఆరాధిస్తూనే మరొక వైపు భౌతిక భోగవాంఛలను కలిగి ఉండుట అనేది విరుద్ధ కోరికలను కలిగి ఉండుటయేనని శ్రీ చైతన్య చరితామృతము చెబుతున్నది. దేవాదిదేవునికి చెయ్యబడు భక్తియుక్త సేవ మరియు దేవతలకు చెయ్యబడు పూజ సమానము కావు. ఎందుకనగా దేవతా పూజ భౌతికమైనది, దేవాదిదేవునకు చేయు భక్తియుక్త సేవ పూర్తిగా ఆధ్యాత్మికమైనది. భగవద్ధామమును తిరిగి చేరుకోవలనని వాంఛించు జీవునకు భౌతిక వాంఛలు అవరోధములగును. కనుక సాధారణముగా అల్పబుద్ధి జీవులు వాంఛించు భౌతిక లాభములు శుద్ధ భక్తునకు ప్రసాదించబడవు. కనుక అట్టి అల్పబుద్ధి గల జీవులు దేవాదిదేవుని భక్తియుక్త సేవలో నెలకొనుటకు బదులుగా భౌతిక జగత్తుకు సంబంధించిన దేవతల పూజకే ప్రాధాన్యమిచ్చుదురు. 23వ శ్లోకము. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు నశ్వరమైనది తూ కాని ఫలము తేషాం వారి యొక్క తత్ అట్టి భవతి అగును అల్పమేధసాం అల్పబుద్ధులకు. దేవాన్ దేవతల వద్దకు దేవయజ దేవతలను పూజించువారు యాంతి పొందుదురు మద్భక్తా నా భక్తులు యాంతి పొందుదురు మాం నన్నే అపి కూడా. అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కానీ వారు అందించు ఫలములు అల్పములు మరియు తాత్కాలికములైనవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా నా భక్తులు అంత్యమున నా పరంధామమునే చేరుదురు. భాష్యము. దేవతారాధకులు కూడా దేవాదిదేవుని చేరుకొందరని భగవద్గీతకు వ్యాఖ్యానము రచించిన వారిలో కొందరు చెప్పుదురు. కానీ ఇక్కడ దేవతలను పూజించువారు ఆ దేవతలు నివసించు లోకములనే చేరుకొందురని స్పష్టముగా చెప్పబడినది. అనగా సూర్యుని పూజించువారు సూర్యలోకమును చేరుకొనగా చంద్రుని పూజించువారు చంద్రలోకమును చేరుకొందురు. అట్లే ఎవరైనా ఇంద్రుని వంటి దేవతను పూజింపదలచిన వారు ఆ ప్రత్యేక దేవతాలోకముకు సంబంధించిన లోకమును మానవుడు పొందగలడు.
అంతేకాని ఏ దేవతను పూజించినను చివరకు అందరును దేవాదిదేవుని చేరుదురనేది వాస్తవము కాదు. అట్టి భావన ఇక్కడ ఖండించబడినది. అనగా దేవతలను పూజించువారు భౌతిక జగత్తులోని ఆయా దేవతల లోకములను చేరుకొందురని, దేవాదిదేవుని భక్తులు మాత్రము నేరుగా దేవాదిదేవుని పరంధామమునే చేరుకొందురని స్పష్టముగా చెప్పబడినది. దేవతలు దేవాదిదేవుని విశ్వరూపములోని వివిధ అంగములైనచో ఆ భగవంతుని అర్చించుట ద్వారా కలిగేడి ఫలితము దేవతలను పూజించుట ద్వారా కూడా కలుగవలనని కొందరు ప్రశ్నింపవచ్చును. ఏమైనను దేవతారాధకులు అల్పబుద్ధులగుటచే శరీరములోని ఏ భాగముకు ఆహారమును సమకూర్చవలెనో వారెరుగరు. వారిలో మరింత అధిక మూర్ఖులైన కొందరు దేహముకు అనేక అంగములు కలవని, వానికి ఆహారము సమకూర్చు మార్గములు కూడా అనేకము కలవని మూర్ఖముగా వాదించుదురు. కానీ నిజమునకు వారి వాదము సరికాదు. ఎవరైనను దేహముకు చెవుల ద్వారా కళ్ళ ద్వారా ఆహారమును అందించగలరా? శ్రీకృష్ణుని విశ్వరూపములోని వివిధ అంగములే దేవతలని వారెరుగలేరు. అంతేకాకుండా అజ్ఞానము చేత వారు ప్రతి దేవత కూడా ప్రత్యేక భగవంతుడని, దేవాదిదేవునితో సమానమని మూర్ఖముగా విశ్వసిస్తుందరు. దేవతలే కాకుండా సాధారణ జీవులు కూడా దేవాదిదేవునిలోని అంశలే. బ్రాహ్మణులు ఆ దేవాదిదేవుని శిరోభాగమని, క్షత్రియులు అతని భుజములని, వైశ్యులు అతని ఊరువులని, శూద్రులు అతని పాదములని, మరియు వారందరూ వివిధ ప్రయోజనములను నెరవేర్చుతుందరని శ్రీమద్భాగవతములో చెప్పబడినది. తన పరిస్థితితో నిమిత్తము లేకుండా ఎవరైనను తాను మరియు దేవతలను దేవాదిదేవుని అంశలుగా ఎరుగగలిగినచో వారి జ్ఞానము పరిపూర్ణము కాగలదు. కానీ ఈ విషయమును అతడు అవగాహన చేసుకొననిచో వారు భగవద్ధామమును పొందకుండా వివిధ దేవతాలోకములను పొందవలసి వచ్చును. భక్తులు అట్టి గమ్యస్థానములను ఎన్నడూ పొందరు. ఈ భౌతిక జగత్తులోని లోకములు, దేవతలు, వారిని పూజించువారు సర్వము నశించేవి కనుక దేవతల వరముల ద్వారా కలుగు ఫలితములు కూడా నశించేవిగా ఉండును. కనుకనే దేవతలను పూజించుట ద్వారా కలుగు ఫలములు నశ్వరములని కేవలము అల్పజ్ఞులైన జీవుల చేతనే అట్టి దేవతార్చన చేయబడునని ఈ శ్లోకములో స్పష్టముగా చెప్పబడినది. కృష్ణ చైతన్యముతో కూడిన శుద్ధ భక్తుడు దేవాదిదేవుని భక్తియుక్త సేవలో నెలకొని జ్ఞాన పరిపూర్ణమగు నిత్యానందమయమైన జీవన స్థితిని సాధించును. కనుక అతడు సాధించు సిద్ధి సామాన్య దేవతార్చకుడు పొందు సిద్ధికి పూర్తి భిన్నముగా ఉండును. ఎందుకనగా ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు అనంతుడు. అట్లే అతని ఉపకారములు అనంతములు, అతని కృప అనంతము. కనుకనే శుద్ధ భక్తులపై భగవంతుని దయ కూడా అనంతము.